హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అంబేద్కర్ జయంతి బ్యాన్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ ఏం చేయండి, లేదా వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా వాట్సాప్ ఛానల్ అయినా ఇస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం. బ్యాన్ రైటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేనైతే చేస్తాను. అండ్ ఫ్రీ అయితే కాదు. అండ్ మీకు ఏదైనా కొంచెం వెరైటీగా అని చెప్తే నేను యూట్యూబ్లో అయితే పెడతాను అనమాట. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ నేనైతే పిఎన్జీస్ ఇస్తాను కదా, ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. ఇది డెకరేషన్ పిఎన్జీ అనమాట. ఈ బర్త్డేస్కి ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఇదైతే మీరైతే సెలెక్ట్ చేసుకుని దీన్ని అయితే ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మీరైతే ఇక్కడ కొన్ని పిఎన్జీస్ అయితే ఇస్తాను అంబేద్కర్ గారి, ఆ పిఎన్జీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కొన్ని పిఎన్జీస్ ఉన్నాయి కదా, ఇవైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ పిఎన్జీస్ అయితే మీరైతే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఈ పిఎన్జీని ఇలా తీసుకొచ్చేసి ఇక్కడైతే పెట్టేసేయండి, కొంచెం పెద్దగా ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీని ఇక్కడ ఒపాసిటీ ఈ సైజ్ ఇలా తగ్గించేసి ఇక్కడ అరేంజ్ చేసేయండి. ఇక్కడ ఈ లైన్ అనేది కనపడకూడదు అనమాట. అండ్ కొంచెం ఫాస్ట్గా నేనైతే చేస్తున్నాను. ఇలా అయితే నీట్గా అరేంజ్ చేసేయండి. అండ్ ఇలా అయితే నీట్గా ఇలా అరేంజ్ చేసేయండి. ఒకసారి నేను అరేంజ్ చేసి యాడ్ చేసి చూపిస్తా. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ పిక్స్ కూడా ఇలా సైడ్కి ఇలా పెట్టేసి మొత్తం నీట్గా లైన్స్ అరేంజ్ చేయండి. ఒకసారి నేను మొత్తం యాడ్ చేసి చూపిస్తానండి. ఓకే, ఇలా అయితే నీట్గా అరేంజ్ చేసి ఇలా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి అండ్ ఫస్ట్ వచ్చేసి మీరైతే ఇక్కడ ఈ బ్రష్ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్రష్ పిఎన్జీస్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, లేదా ఐకాన్స్లో కూడా నేను ఇక్కడ లింక్స్ ఇస్తాను. అక్కడ నుండి మీరైతే ఈ బ్రష్ పిఎన్జీస్ ఎలా చేయాలనేది వీడియోస్ చూడండి. అండ్ మన ఛానల్లో నేమ్స్ కూడా ఎలా ఎడిట్ చేయాలనేది వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ ఇలా అయితే నీట్గా మీరైతే ఒక 5 to 6 ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేను ఒకసారి నీట్గా పెట్టేసి చూపిస్తా చూడండి. ఓకే, ఇలా అయితే ఫొటోస్ అన్ని నీట్గా 1 by 1 అయితే ఇలా అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మీరైతే నేమ్స్ యాడ్ చేసుకోవాలి. నేమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా మనం చాలా వీడియోస్లో చెప్పాము. అండ్ ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను, ఆ వీడియోస్ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ అంబేద్కర్ జయంతి అని అయితే ఒక టైటిల్ అయితే ఇస్తాను అనమాట. ఈ టైటిల్ని మీరైతే ఇలా జస్ట్ యాడ్ చేసుకోవటమే, ఇలా అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొటేషన్ కూడా ఒకటి అయితే నేను క్రియేట్ చేశాను అనమాట అంబేద్కర్ గారిది. అండ్ ఆ కొటేషన్ కూడా నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను, దాన్ని సింపుల్గా ఇలా యాడ్ చేసుకోవటమే. ఇలా యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చండి. బ్యాన్ రైటింగ్ అనేది మనది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టూల్స్లోకి వచ్చేయండి. టూల్స్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఇక్కడ కాంట్రాస్ట్, క్లారిటీ అండ్ సాచురేషన్ అండ్ టెంపో వచ్చేసి టెంపో కూడా ఇలా మైనస్లో పెట్టుకోండి. పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ
ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసేయండి. 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చండి. అండ్ ఇదైతే మన బ్యానర్ రైటింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ బ్యానర్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. మీరు కావాలంటే బ్యానర్ వేయించుకోవచ్చు, లేదా వాట్సాప్ స్టేటస్ సంథింగ్ మీరు ఏమైనా చేయొచ్చు. సోషల్ మీడియా అప్లోడ్ చేసుకుని మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.